ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ అన్నా రాంబాబు ఆధ్వర్యంలో ఎక్సైజ్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన నాయకులు కల్తీ మద్యం అరికట్టాలంటూ ఎక్సైజ్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేశారు. అనంతరం ఎక్సైజ్ సిఐ పత్రాన్ని అందజేశారు. అది నాసిరకం మద్యమని డిస్టిలరీల ద్వారా మద్యం కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచితే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులైనటువంటి తెలుగుదేశం పార్టీ జనసేనకు చెందినటువంటి నాయకులు అది నాసిరకం మద్యమని తద్వారా ప్రజల ప్రాణాలకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పేసి గగ్గోలు చేసి పెట్టినారు. వాళ్ళు అధికారంలోకి వస్తే 99 రూపాయలకే నాణ్యమైన మద్యాన్ని ప్రజలకు అదే మందు ప్రియులకు సప్లై చేస్తామని చెప్పి మాట ఇచ్చింది. వాళ్ళ మాటలు నమ్మి ఆ మద్యపాన ప్రియులు కూడా కొంతవరకు వాళ్ళని ఆదరించినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏం జరుగుతుంది అనేది చూస్తూ ఉంటే ఈ మధ్యనే అధికారులే బహిర్గతం చేసినారు. ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆయనైతేనేమి వాళ్ళ యొక్క బృందమైతేనేమి ఇక్కడ చిత్తూరు జిల్లాలో కుటీర పరిశ్రమలాగా ఒక ఇండస్ట్రీని స్థాపించి నకిలీ మద్యాన్ని తయారు చేయడం,